మొత్తం ఉన్న వ్యవస్థని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంశాలు కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ అందించవలసిందిగా వారిని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. దాన్ని మేము లెక్కలతో సహా రాసి ఇచ్చాం. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా అందిస్తున్నాం. కలిసిన తర్వాత కలిగిందంటే తెలంగాణ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో సహకరిస్తారనేటువంటి ప్రధాని సహకరిస్తారనేటువంటి నమ్మకం మీ భేటీ తర్వాత కలిగింది. ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో సహాయ సహకారాలు అందించాలో ఆ రాష్ట్ర పురోగతికి మీరు అడిగినటువంటి అంశాలు తప్పనిసరిగా సానుకూలంగా పరిశీలించి స్పందిస్తానని ప్రధానమంత్రి గారు చెప్పారు. మేము ఏ అంశాలు ప్రధానమంత్రి గారితో చెప్పామో మాట్లాడామో వాటన్నింటినీ ఇప్పటికీ స్పష్టంగా మీ అందరికీ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ బాట ఇవ్వకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయిన నిధులు ఉన్నాయన్నారు. వాటి గురించి అన్ని రకాల నిధుల మీదనే చర్చ చేసినాం. వాటికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రకరకాల శాఖలలో రకరకాల నిధులు ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ అనే కంటే శాఖ వైజ్ గా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాటిని మళ్ళీ కావాలంటే